హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది? మొన్న మెగా డిఎస్సిలో పోస్టులు వచ్చిన ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చారు. ఇందులో మోసం జరిగింది, ఇవన్నీ చాలా అవకతవకలు జరిగాయని విపక్ష పార్టీలు రోడ్డు మీదకి వచ్చాయి. వాళ్ళు వీళ్ళు అందరూ మాకు అర్హత ఉంది అంటూ చాలామంది ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. 2 జీవోలు వచ్చాయి. ఒక జీవో ముందు రిలీజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ తనకు కావాల్సిన వాళ్ళని అపాయింట్ చేసుకున్న తర్వాత ఇంకో జీవో తీసుకొచ్చారు అని వీళ్ళ వాదన. సిబిఐకి అప్పచెప్పండి అని చాలామంది అంటారు. సో ఈ క్రమంలో వైసీపీ గవర్నమెంట్లో జరిగిన ఏదైతే ఏపీపీఎస్సీ ఉన్నాయో దాని మీద ఇప్పుడు దుమారం రేగుతుంది. అయితే అది కూడా ఏసీబీకి సిబిఐకి అప్పచెప్పండి, మేము రెడీగా ఉన్నాము అని జగన్మోహన్ రెడ్డి అనటం. మరి దానికి వాళ్ళు ఏం జవాబు చెప్పారో తెలియదు. ఇప్పుడు ఈ ఉద్యోగాలు వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తారండి ఆటోమేటిక్గా. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, డబ్బులు ఇచ్చారా, ఇంకోటి చేశారా. ఇప్పుడు వచ్చిన ఉద్యోగాలను ఎలా వదులుకుంటారు? అన్నీ బయటకు వస్తాయి కదా. సో వాళ్ళు చేస్తారు. సో ఇలా టీచర్లను రోడ్డు మీదకి లాగడం భావ్యమా అన్నట్టుగా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. మరి నిజంగా అర్హత ఉన్న వాళ్ళని అన్యాయం చేయడం భావ్యమా? అది మీరు చెప్పండి. ఏది ఏమైనా ఏపీలో జరిగిన మెగా డిఎస్సి మీద సిబిఐ మిగతా దర్యాప్తు సంస్థల దర్యాప్తు జరగాలి అని నేను కోరుకుంటున్నా. న్యాయమైన వాళ్ళకి న్యాయంగా ఎవరైతే ఉన్నారో అర్హులకి వాళ్ళకి న్యాయం జరగాలని అనుకుంటున్నా. సరే, మీరేమంటారు మిత్రులారా? కామెంట్స్లో తెలియజేయండి. ఇదేదో ఒక పార్టీ కోసం ఇంకొక దానికోసం మాట్లాడుతున్న మాటలు కాదు. సో అర్హులకి న్యాయం జరగాలి అన్నదే. థ్యాంక్ యూ.